కరీంనగర్లో అదృశ్యమైన బాలిక కథ సుఖాంతమైంది. 3 రోజుల క్రితం అదృశ్యమైన 13 ఏళ్ల బాలిక వశిష్ఠ కృష్ణ ఆచూకీ లభ్యమైంది. కేసుని ఛాలెంజ్గా తీసుకున్న కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు అమ్మాయి మిస్సింగ్ కేసును ఛేదించారు. అమ్మాయి కోసం 5 పోలీసు బృందాలను గాలించగా సికింద్రాబాద్లో పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ రెడ్డి అందిస్తారు. అదృష్టమైన కరీంనగర్ బాలిక 13 ఏళ్ల బాలిక వశిష్ఠ కృష్ణకు సంబంధించిన కథ సుఖాంతంగా అయింది. అయితే ఎలాంటి టెక్నాలజీ లేకుండా అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ లేకుండా ఉన్నప్పుడు కూడా 3 రోజులు శ్రమించి కరీంనగర్ పోలీసులు ఒక అచీవ్మెంట్ ను సాధించారని చెప్పొచ్చు. అమ్మమ్మ ఇంటి నుంచి బయలుదేరి కరీంనగర్ టౌన్ లో దిగాల్సిన అమ్మాయి మార్గం మధ్యలో దిగి అదృష్టమైన కూడా చాలా కలకలం రేగింది. ఉత్కంఠ రేగిన ఈ కథలో పూర్తి స్థాయిలో పోలీసులు సామరస్యంగా ఎలాంటి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకముందే అమ్మాయిని దొరకబడడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా అంశాలు తెలుసుకునేందుకు మనతో పాటు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ ఉన్నారు. వారిని అడుగుదాం. అసలు ఈ అమ్మాయి అదృశ్యం వెనుక కథ ఏంటి, ఎలా దొరికిందని తెలుసుకునే బదులు సార్ చెప్పండి. కనీసం 3 రోజుల టైములో మీరు ఇలాంటి అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ లేకుండా జీపీఆర్ ట్రాకింగ్ లేకుండా మీకు దొరకబడడం జరిగింది. ఇదంతా ఎలా జరిగింది? ఈ అమ్మాయి మన 20 సంవత్సరాల మధ్యాహ్నం మార్నింగ్ 11 o'clock అక్కడ పెద్దపల్లి వాళ్ళ తాతయ్య బస్ ఎక్కించి ఇక్కడ 12 o'clock దిగాల్సింది. అమ్మాయి దిగలేదు. వాళ్ళ ఫాదర్ ఒక 2 hours కి రూరల్ పోర్షన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇమీడియట్ మా పోలీస్ సిబ్బంది రెస్పాండ్ అయ్యిందంటే అన్ని టీమ్స్ కరీంనగర్ టౌన్ లో దింపడం జరిగింది. ప్లస్ ముఖ్యంగా బొమ్మకల్ దగ్గర దిగిందని ఒక కండక్టర్ చెప్పిన బేస్ మీద అక్కడికి వెళ్లి సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం. బట్ అమ్మాయి అక్కడ దిగలేదు. ఎన్ రూట్ లో అక్కడే కాకుండా మిగతా చోట కూడా చాలా చోట్ల సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. బట్ ఎక్కడ దొరకలేదు అమ్మాయి. మేము మా ఎఫర్ట్స్ అన్ని టీమ్స్ వైజ్ మా సిపిఆర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు అందరూ టీమ్స్ వైజ్ తిరగడం జరిగింది కరీంనగర్ టౌన్ లో ముఖ్యంగా. తర్వాత మాకు ఈ సెర్చింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే మాకు నిన్న మార్నింగ్ అంటే 28th మార్నింగ్ నాడు మాకు ఒక చిన్న క్లూ వచ్చింది. మాకు మొన్న మార్నింగ్ ఒక అభిలాష్ అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఆ ఫోటో చూసి అమ్మాయిని గుర్తుపట్టి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి మాకు 27th నాడు ఈవినింగ్ నాతోని జైత్యాల వరకు ట్రావెల్ చేయడం జరిగింది సార్ అని చెప్పి అతను చెప్పాడు. ఆ ఆధారంగా మళ్ళీ మేము మా టీమ్స్ జైత్యాలు వెళ్ళినాయి. జైత్యాలు వెళ్లి సీసీ ఫుటేజ్ అన్ని చెక్ చేసినాం. బట్ ఎక్కడ అమ్మాయి ట్రేస్ కాలేదు. మాకు ఒక్క అనుమానం వచ్చింది, అమ్మాయి బస్ లో తిరుగుతుంది తప్ప అని బస్ స్టాండ్ బయట దాటిపోవట్లే అని ఒక అనుమానం కొద్ది. ఏంటంటే కరీంనగర్ లోకల్లో ప్లేస్ అన్ని చోట్ల సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం కానీ ఎక్కడ దొరకడానికి ఏం చేసినాం అంటే నిన్న సాయంత్రం మా సిపిఆర్తో అనుమతితో ఏంటంటే కొన్ని టీమ్స్ జైత్యాల కురుట్ల మెట్పల్లి వైపు, ఒక టీము హైదరాబాద్ వైపు పంపడం జరిగింది. హైదరాబాద్ పంపించిన టీంకి ఏం చెప్పినామంటే అంటే అన్ని టీమ్స్ కూడా మీరు బస్ స్టాండ్ లో చెక్ చేయండి ఫస్ట్, ప్లస్ ప్రతి బస్సును చెక్ చేయండి అని చెప్పినాం. అలాగే నిన్న మధ్యాహ్నం కూడా మాకు ఆర్టీసీ ఆర్ఎంఓ సుచరిత మేడం గారు కూడా వారికి చెప్పి ఫోటోను మేము వైరల్ చేయడం జరిగింది. ఆమె వాళ్ళ సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది గ్రూపులలో అన్ని గ్రూపులలో షేర్ చేయడం జరిగింది ఆ ఫోటో. అంటే ఎందుకంటే ఆమె ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తుంది, ఎక్కడైనా కండక్టర్ కానీ డ్రైవర్ కానీ చెప్పే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సహకరించి అన్ని గ్రూపులో షేర్ చేశారు. బట్ నిన్న రాత్రి మా రూరల్ నుంచి ఒక ఎస్ఐ వెంకటరాజం ఈ విషయంలో హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ మొత్తం తిరిగిన తర్వాత బస్టాండ్ బయట బస్సులు చెక్ చేసే క్రమంలో రాత్రి 1 o'clock నిజామాబాద్ బస్ దిగింది. బస్ దిగినంత ఆమెను గుర్తుపట్టి ఆమె దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ పిలిచి పేరెంట్స్కి అప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈమె బస్సు దిగినప్పటి నుంచి 3 రోజులలో ఎన్ని జిల్లాలు పర్యటించినట్టు చెప్తుంది? అమ్మాయి ఫస్ట్ నుంచి అంటే 27th మధ్యాహ్నం నుంచి ఫస్ట్ కరీంనగర్లో బస్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్ నుంచి జైత్యాలకు వచ్చింది. జైత్యాల నుంచి వరంగల్ వెళ్ళింది. వరంగల్ నుంచి మళ్లీ హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట నుంచి కామారెడ్డి నిజామాబాద్ నుంచి మళ్లీ హైదరాబాద్ రావడం జరిగింది. ఈ 3 రోజుల తరం కూడా ఏంటంటే అమ్మాయి ఎక్కడ ఆగలేదు. బస్ స్టాండ్ లో దిగడం, మళ్ళీ ఇంకో బస్సు ఎక్కడం. ఈ 3 రోజులు అమ్మాయి పాప కూడా ఏం తినలేదు. బట్ అమ్మాయి మంచి ఇంటెలిజెంట్ ఉంది అమ్మాయి. బట్ అంటే గట్టిగా అంటే ప్రధాన కారణం ఏం చెప్తుంది అమ్మాయి ఏం చెప్పిన కారణం ఏంటంటే అమ్మాయిని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఏంటంటే స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేకని నేను వెళ్ళలేను సార్, నేను ఇంట్లో చెప్తే మళ్ళీ కోపడుతుందని చెప్పి నేను వెళ్ళలేదు, అందుకోసం నాకు ఏం చేయాలో తెలియక నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నాను చెప్పింది అమ్మాయి. ఈ రోజుల్లో చాలా సెన్సిటివ్ ఇష్యూ ఒక అమ్మాయి తప్పిపోవడం అనేది. మీరు చాలా తక్కువ కాలంలో దొరకబడ్డారు, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. మాకు ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. ఫస్ట్ రోజే అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఏమైనా ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. మా సిపిఆర్ ఆధ్వర్యంలో నేను కావచ్చు, మా రూరల్ సిఐ కావచ్చు, మా ఎస్ఎల్ కావచ్చు, అందరూ కష్టపడ్డారు. దానికి మీడియా మిత్రులు, సోషల్ మీడియా కావచ్చు,
అందరూ సహకరించారు. ఆర్టీసీ మిత్రులు ప్రతి ఒక్కరు సహకరించారు. అన్ని గ్రూప్లలో షేర్ అయింది అమ్మాయి ఫోటో, ప్లస్ స్టాటస్ పెట్టుకోవడం జరిగింది. చాలా మంది సోషల్ రెస్పాన్స్ ఫీల్ అయ్యారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ కాలంలో 36 గంటల్లో ఎటువంటి టెక్నాలజీ లేకుండా, ఎటువంటి సెల్ ఫోన్ లేకుండా అమ్మాయిని ట్రేస్ చేసి అమ్మాయి తల్లికి అప్పగించడం జరిగింది. మా సిబ్బందికి మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం అమ్మాయి తండ్రి మనతో ఉన్నారు. ఈయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడని చెప్తున్నారు. అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం పోలీస్ పర్సన్ కాకుండా తల్లిదండ్రులు తండ్రి ఏం చెప్తారు, ఇప్పుడు ఉన్న ఆయన ఆనందం ఎలా ఉంది, ఆయన ఏం చెప్పదలుచుకుంటారు మీరు చెప్పండి. మీ పాప దొరికింది ఇప్పుడు. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. 36 అవర్స్లో మా పాపను తిరిగి ఇచ్చినందుకు. ఎలాంటి టెక్నాలజీ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు ఆమె దగ్గర. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి, మీడియా మిత్రులకి, సోషల్ మీడియా మిత్రులకి, మా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మా ఫ్రెండ్స్కి, మా కాలనీ వాసులకి, కుటుంబ సభ్యులకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను సార్. మా పాప అయితే స్కూల్కి వెళ్ళకపోవడం అంటే హాలిడేస్ 3 డేసే వచ్చినాయి కదా సార్. అప్పుడు ఇంకొక 2 రోజులు ఇంటికాడ ఉంటా అని వెళ్ళలేదు, అంతే, వేరే ఏం లేదు. అంటే ఈ 3 రోజులు మీరు ఏమనుకున్నారు? పాప దొరికిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ డే మాత్రం బాగా భయమైంది సార్ మాకు. ఆ రోజు రాత్రి ఖచ్చితంగా బైపాస్లో దిగింది అంటే అక్కడ ఏరియా మంచిది కాదు, ఏమో అయి ఉంటుంది అని బాగా భయపడ్డాం. బుషెస్లో అక్కడ అవుట్స్కట్లో బాగా ఎతికినాం సార్. తర్వాత మాకు నెక్స్ట్ డే అభిలాష్ అనే పిల్లాడు ఫోన్ చేసి ఇట్లా ఉంది అని ట్రావెల్ చేసింది నాతో అని చెప్పంగానే మేము మన పోలీసు సహకారంతో ట్రేస్ అవుట్ చేసి సికింద్రాబాద్లో జేబీఎస్ బస్టాండ్లో ఆమె ఫుటేజ్ తీసుకున్నాక మాకు అప్పుడు మనసు కొంచెం సంతోషమైంది. మా పాప జనరల్ గా మీకు అమ్మాయి మెంటాలిటీ మీకు తెలిసి ఉంటుంది. బస్సు దిగే ముందు కానీ, బస్సు మీకు ఫోన్ కాల్ కానీ, మీ మామ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ రావకముందు ఎప్పుడన్నా ఇంట్లో ఎక్స్ప్రెస్ చేసింది ఆ స్కూల్కి సంబంధించి? అట్లా ఏం లేదు సార్. కాకుండా ఆమె ఇంటెలిజెంట్ 80-90% వస్తుంది ఆమెకు. హాస్టల్లో ఉంటుంది కాబట్టి హాస్టల్ పిల్లలకు మెంటాలిటీ ఎట్లుంటే ఇంకో 2 రోజులు ఎక్కువ ఇంటికాడ ఉండాలనుకుంటారు అంతే. వాళ్ళకి ఇంటికాడైతే ఫోను, రీల్స్ అన్ని చూసుడు ఇవే సార్, టైంపాస్ చేసుడు. కాకుండా స్కూల్కి వెళ్తే షీఈ్ వెరీ ఇంటెలిజెంట్, మంచి స్టూడెంట్ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఒక మనిషి తప్పిపోతే దొరకడం ఎంత కష్టమో మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలోనే కరీంనగర్ పోలీసులు మాత్రం నిరంతరం 3 రోజుల్లోనే ఆ అమ్మాయి ఆచూకీ దొరికి తల్లిదండ్రులకు అప్పయ్యపడం అనేది చాలా సంతోషకరమైన వార్తగా చెప్తున్న పరిస్థితి. అదే ఇదే నేపథ్యంలో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలను మాత్రం ఎప్పుడు మానిటరింగ్ చేయాలి, వాళ్ళ మెంటాలిటీని గమనించాలి. కేవలం స్కూల్కు వెళ్లలేను అనే ఒకే ఒక ఉద్దేశంతో 3 రోజులు మాత్రం కరీంనగర్ జిల్లా పోలీసులను ఉత్కంఠ రేపిన బాలిక కథ సుఖాంతం కావడం చాలా సంతోషంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్ లైన్ న్యూస్, కరీంనగర్.